వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. మనమైతే ఇవాళ నాగుల్లో ఉన్న శ్రీ సిద్ధి వినాయక ఆర్ట్స్కి అయితే వచ్చినాం. ఇక్కడ అందరూ కామెంట్ సెక్షన్లో అడుగుతారు అండర్ 5 feet 6 feet ఉన్న వినాయకులు ఏమని అంటే చూపెట్టమని. సో ఇప్పుడు మేము ముందు తీసుకొచ్చాం నాగుల్లో. సో లోపలికి అయితే వెళ్ళిపోయి చూపిస్తా. కమన్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 3 feet అట్లా ఉండే వినాయకులు స్టార్ట్ అవుతున్నాయి ఎలిఫెంట్ ఫేస్తోని. అండ్ ఇక్కడ లంబోదర టైప్లో ఉంది వినాయకుడు. మంచిగా రిలాక్స్గా కూర్చునే వాళ్ళైతే లంబోదర టైప్లో గణేషుని పెట్టాలనుకుంటారు, వాళ్ళకి పర్ఫెక్ట్ అట్లా ఉంది. ఇక్కడ రిలాక్స్గా కూర్చున్నట్టుంది గణేషుడు. అండ్ ఇక్కడ మహారాజా టైప్లో ఉంది వినాయకుడు. ఇక బ్యాక్ సైడ్లో మీరు చూసుకోవచ్చు ఒక 4 feet అట్లా ఉన్నాయి ఆ రేంజ్లో. అవి కూడా చూపిస్తా. ఫస్ట్ మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. పాలరాయి గణేషుడు ఉంది, ఇక్కడ లంబోదర, ఇక్కడ రిలాక్స్గా కూర్చున్నట్టు. మళ్ళీ పాలరాయితోని లంబోదర విఘ్నేశ్వరుడు ఉన్నాడు. లాల్బాగ్ ఇంకా ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టయితే వినాయకుడు రిలాక్స్గా కూర్చొని కవర్ వేసింది, అంత క్లియర్గా కనబడుతుందో లేదు. అండ్ ఇక్కడ మహారాజా వినాయకుడు కూర్చొని ఉండు, ఇక్కడ లంబోదర. అండ్ ఇక్కడ కూడా సేమ్ రిలాక్స్గా కూర్చొని ఉన్నాం. పాలరాయి వినాయకుడు అక్కడ ఇక్కడ చూడొచ్చు, కవర్స్ లేవు దీనికి, మంచిగా క్లియర్గా కనబడుతుంది. నీట్ ఫినిషింగ్ ఉంది. గణేషులు అయితే చాలా బాగున్నాయి. అండ్ పక్కన కూడా గోల్డ్ ఫినిషింగ్తో మంచిగా వచ్చింది. కుందన్ వర్క్ కూడా జరిగింది గణేషుడికి. మీరు చూడొచ్చు కింద పైన అంతా వచ్చింది క్రేజ్ ఉంది గణేషుడు నీట్గా. అండ్ ఇక్కడ లంబోదర టైప్లో రిలాక్స్గా కూర్చుని నిజంగా నార్మల్గా సింపుల్గా మస్తుంది గణేషుడు. అండ్ ఇక్కడ లాల్బాగ్ కా రాజా, ముంబైలో చాలా ఫేమస్ లాల్బాగ్ కా రాజా, మన హైదరాబాద్లోకి వచ్చేసింది. అంతుంది మంచిగా ఉంది గణేషుడు మురుకు. అండ్ దీనికి కుందన్ వర్క్ కూడా అయింది మొత్తం. ఇది పక్కకి లంబోదర విఘ్నేశ్వరుడు ఉన్నాడు. అండ్ ఇక్కడ ఇంకో వినాయకుడు రిలాక్స్గా కూర్చొని. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్టయితే గణేషుడికి 2 పక్కన కింద అటు ఇటు దేవతలు వచ్చారు. ఇది నేను మంచిగా డీటెయిల్గా చెప్తాను వీడియోస్లో. ఇది ఎట్లున్న వినాయకుడు, సో మీకు చూసుకొని వచ్చేసినట్టు. అండ్ ఇక్కడ మీకు పక్కన మహారాజా వినాయకుడు, అండ్ అటు పక్కన లంబోదర, ఇటు పాలరాయ వినాయకుడు నీట్గా. అండ్ ఇటు సో మీరు ఇటు చూసుకోవచ్చు, ఇటు వినాయకుడు స్టెప్ బై స్టెప్ ఉన్నాయి ఇక్కడంతా. ఇక్కడ వినాయకుడు సింపుల్గా కూర్చొని ఉండి, ఇక్కడ మళ్ళీ లాల్బాగ్ కా రాజా ఉండు. నార్మల్గా అక్కడ మనకి 3 feet అట్లుంది. ఇక్కడ 8 ఉంది, 6 నాకన్నా 8 ఉంది వినాయకుడు. 6 ఉంది వచ్చేది లాల్బాగ్ కా రాజా. నీట్ ఉంది ఫినిషింగ్ మాత్రం. దీని కూడా కుందన్ వర్క్ అయింది. అక్కడ దానికి పింక్ కలర్ ఉంది, ఇక్కడ దానికి రెడ్ కలర్ ఉంది. సో ఇక్కడ ఇంకొక వినాయకుడు ఇట్లా మంచిగా కూర్చొని ఉన్నాడు. ఇక్కడ గద ఇట్లా ఏమైనా వస్తాయేమో ఎక్స్ట్రావి పెడుతుండొచ్చు. అండ్ ఇక్కడ వినాయకుడు మంచిగా క్యూట్గా లడ్డుగా కూర్చొని ఉన్నాడు. ఇక్కడ ఇంకో వినాయకుడు ఇట్లానే గద టైప్లో అట్లా సేమ్ ఉంది కదా, కలర్ డిఫరెన్సెస్ ఉన్నాయి, పోజెస్ డిఫరెంట్. సో అట్లనే ఉంది. బాల గణేష్ మంచిగా క్యూట్గా లోటస్ వచ్చింది కింద, లోటస్ మీద అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు. మనం చిన్నప్పుడు పెడుతుండే కదా సేమ్ అంతే, అట్లనే క్యూట్గా ఉంది గణేశుడు. అండ్ ఇక్కడ పాలరాయ వినాయకుడు మహారాజా థీమ్లో ఉన్నాడు. వెనకాల రామ్ మందిర్ వచ్చింది, వెనకాల అయోధ్య రామ్ మందిర్ వచ్చింది. అండ్ ఇక్కడ గణేశుడు ఒక 5 feetలో ఉంటూ క్రేజీ ఉంది గణేశుడు. నీట్గా లంబోదర, ఎవరైతే లంబోదర పెట్టడానికి ఇష్టపడతారో వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్ ఇది. సింపుల్గా ఉంది గణేశుడు. అండ్ ఇక్కడ మహారాజా టైప్లో ఉంది గణేశుడు. కింద ఏమన్నా గద లాంటిది వచ్చింది కదా ఇక్కడ పక్కకి. సో నీట్గా ఫినిషింగ్ మంచిగా ఉంది దీన్ని కూడా. ఇక్కడ 5 feet వినాయకుడు ఉంది, 6 feet వినాయకుడు ఉంది. ఇక్కడ లంబోదర టైప్లో కొంచెం కూర్చొని. అండ్ మళ్ళీ ఇక్కడ సేమ్ బాల గణేష్ లోటస్లో కూర్చొని 2 pieces ఉన్నాయి. ఇక్కడ ఇంకా వస్తున్నాయంట వినాయకుడు, మనం ముందే వేసేస్తున్నాం, అది కూడా వేసాం. ఇక్కడ సేమ్ అయోధ్య రామ్ మందిర్ థీమ్లో వినాయకుడు ఉన్నాడు వెనకాల వచ్చి. ఇక్కడ పాలరాయ వినాయకుడు సింపుల్గా బ్యాక్గ్రౌండ్ ఏం ఫ్రేమ్ లేకుండా కూర్చొని ఉండు. అండ్ ఇక్కడ కింద ఇంకో వినాయకుడు చిన్నది 3 feet. అండ్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సెంటర్లో ఒక వినాయకుడు పెట్టుకుని చాలా బాగుంది. ఇంట్లో పెట్టుకోనికి అయితే మస్తు వినాయకుడు క్రేజ్ వస్తుంది. రాజా మహారాజా వినాయకుడు ఇక్కడ క్యూట్గా ఉంది వినాయకుడు. ఇట్లా చూడొచ్చు మీరు, లోటస్ మీద కాలు పెట్టి మహారాజా థీమ్లో మంచిగా కుర్చీలో కూర్చొని ఉంది వినాయకుడు, నీట్గా ఉంది. ఇక్కడ కూడా లోటస్ మీద కాలు పెట్టి మహారాజా థీమ్లో ఒక వేరే పోజ్లో కూర్చొని ఉంది. సేమ్ పీసెస్ బట్ కలర్ డిఫరెన్సెస్లో మొత్తం ఇట్లా ఉంది 4 pieces. సో ఇదే ఇవాళ వీడియో.
ఇక్కడ మీరు కామెంట్లో అడిగారు కదా అండర్ 6 ఫీట్లో ఉన్న వినాయకులు నాగోల్లో చూపెట్టమంటే. సో ఇప్పుడు నేను వచ్చి అయితే ఈ వీడియో చేసిన, మీరు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరి. నెక్స్ట్ దుల్పేట కూడా పోతాం, మంచి మంచి వీడియోస్ ఇస్తాయి. ఇంకా గణేష్ ఫెస్టివల్ అయిపోయారు, మొత్తం ఇదే ఉంటుంది మనది. సో బాయ్.